హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో అయితే చూద్దాం. మనకి ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ నుంచి అయితే రైల్వే టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. అందులో అఫీషియల్గా వచ్చేసి ఐఆర్సిటీసీ వాళ్ళ వెబ్సైట్ అండ్ ఐఆర్సిటీసీ మొబైల్ యాప్. మనం ఈరోజు ఈ వీడియోలో ఐఆర్సిటీసీ మొబైల్ యాప్ నుంచి అయితే రైల్వే టికెట్ అయితే బుక్ చేద్దాం. ముందుగా మనం ప్లేస్టోర్ నుంచి ఐఆర్సిటీసీ మొబైల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం ఇక్కడ లాగిన్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీకు ఐఆర్సిటీలో యూజర్ నేమ్ అయితే లేకపోతే ఇక్కడ రిజిస్టర్ యూజర్ పైన క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు పాస్వర్డ్ అయితే వస్తుంది. అప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే అవ్వండి. ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. వన్స్ ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడైతే పిన్ అయితే జనరేట్ చేసుకోమని అయితే ఒకటి వస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా ఒక పిన్ అయితే జనరేట్ చేసుకోండి. దీన్ని మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ యాప్ అయితే ఓపెన్ చేసినప్పుడు మీకైతే పిన్ అయితే అడుగుతుంది. అప్పుడు మీరు పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనమైతే ఐఆర్సిటీసీ యాప్లో అయితే లాగిన్ అయితే అయిపోయాము. ఇక్కడ మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సింపుల్గా ట్రైన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని టూల్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. లైక్ బుక్ టికెట్ కానీ, మై బుకింగ్స్ కానీ, పేన్ ఎంక్వైరీ కానీ, ఈ వీటితో మనకైతే అవసరం లేదు. ఇక్కడ సింపుల్గా మనం అయితే ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నాం కాబట్టి బుక్ టికెట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఫ్రమ్ స్టేషన్ నుంచి టు స్టేషన్కి ఎక్కడి నుంచి ఎక్కడికి జర్నీ చేస్తున్నామో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ డేట్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫ్రమ్ స్టేషన్ వచ్చేసి నేను కాచిగూడ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా కాచిగూడ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చింది చూడండి, కాచిగూడ కేసీజీ. అండ్ టు స్టేషన్ వచ్చేసి నేను తిరుపతి అయితే ఎంటర్ చేస్తున్నాను. నేను వచ్చేసి డేట్ అయితే రేపు 18th ఏప్రిల్ అయితే పెట్టుకుంటున్నాను. పెట్టిన తర్వాత ఇక్కడ సర్చ్ ట్రైన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఆ డేట్ రోజు ఏ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయితే లిస్ట్ అయితే చూపిస్తుంది. మీకు ఇందులో ఏ ట్రైన్కి వెళ్ళాలనుకుంటున్నారో టైము మరియు కంప్లీట్గా చూసుకున్న తర్వాత ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకోండి. నేను ఇక్కడైతే తిరుపతి వందే భారత్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకైతే వెయిటింగ్ లిస్ట్ అయితే 74 ఉంది. ఈ టికెట్ అయితే నేను బుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ కింద ప్యాసింజర్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది చూడండి, యూ హ్యావ్ సర్చ్ ట్రైన్ ఫర్ కేసీజీ టు తిరుపతి బట్ యూ హ్యావ్ బుకింగ్ ఇన్ ఏ ట్రైన్ బిట్వీన్ సికింద్రాబాద్ టు తిరుపతి. మనమైతే కాచిగూడ ఎంటర్ చేసాం, బట్ వీటినైతే సికింద్రాబాద్ నుంచి అయితే ఉంది. మనకి పర్లేదు సికింద్రాబాద్ నుంచి కూడా వెళ్తాం అని అనుకుంటే బుక్ చేసుకోండి. ఓకే, నేనైతే కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చింది చూడండి, ప్యాసింజర్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకు జర్నీ అవర్స్ వచ్చేసి 8 hours 25 minutes అయితే ఉంది. ఇక్కడ యాడ్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఏజ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ జెండర్, నేషనాలిటీ ఇండియా అయితే వచ్చేస్తుంది. మనకు బెర్త్ ప్రిఫరెన్స్ అయితే కావాలనుకుంటే బెర్త్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. నాకైతే విండో సైడ్ సీట్ అయితే కావాలి. క్యాటరింగ్ మెయిల్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు వెజ్జా నాన్ వెజ్జా ఏది కావాలంటే అది ఇచ్చుకోండి. ఒకవేళ మనకి ఏం ఫుడ్ అయితే అవసరం లేదనుకుంటే నో ఫుడ్ ఇచ్చేయండి. నాకైతే ఎలాంటి ఫుడ్ అయితే అవసరం లేదు. ఇక్కడ మనం ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబరు, జీమెయిల్ ఐడి అయితే అవే వచ్చేస్తాయి. ఇక్కడ మెయిన్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది అదర్ ప్రిఫరెన్స్లలో కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్ అయితే పెట్టుకోండి. ఒకవేళ మీరు స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంటే, ఒకవేళ మీరు పైన థర్డ్ ఏసీలో అయితే మీకు ఖాళీ ఉంటే థర్డ్ ఏసీలోకి అయితే మీ టికెట్ అయితే వితౌట్ కాస్ట్ అయితే అప్డేట్ అయితే అవుతుంది. రివ్యూ జర్నీ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ GNWL అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ జనరల్ వెయిటింగ్ లిస్ట్ అనమాట 182 అనేది. ఇక్కడ మీకు ఒకవేళ సీట్ అయితే కన్ఫర్మ్ ఉంటేనే మీరైతే బుక్ చేయండి. నేనైతే మీకు ఏదో చూపిస్తున్నా కాబట్టి ఇది బుక్ చేస్తున్నాను. బట్ మీకు అక్కడ అవైలబుల్గా అయితే ఉంటేనే మీరు బుక్ చేసుకోండి. ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేసేయండి.
ఇలా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే కొట్టండి. ఇక్కడ దేని నుంచి అమౌంట్ పే చేస్తారో సెలెక్ట్ చేసుకొని నేనైతే ఫోన్పే అయితే క్లిక్ చేశాను. ఈ విధంగా యూపీఐ ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ అయితే పే అవుతాయి. అయిపోయిన తర్వాత మీకైతే కన్ఫర్మేషన్ ఈమెయిల్ అండ్ మెసేజ్ అయితే వస్తుంది. అది విధంగా ఉంటుందో కూడా చూపిస్తాను, ఆగండి. ఇదిగో చూడండి, ఈ విధంగా అయితే మనకు ట్రైన్ టికెట్ అయితే వస్తుంది కన్ఫర్మేషన్ అయిన తర్వాత. ఇది నేను ప్రీవియస్గా బుక్ చేసిన ట్రైన్ టికెట్ అనమాట. ఇదిగో ఇక్కడైతే మీకు చూస్తే ఇక్కడ సిఎన్ఎఫ్ అయితే వచ్చేసింది అనమాట. సిఎన్ఎఫ్ అంటే ట్రైన్ టికెట్ ఆల్రెడీ బుక్ అయినట్టు. సో ఈ విధంగా మనం ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్కి మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్